గాలిపటం. గాలిపటం ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. మనము దారం వదిలే కొద్దీ అది పైకెళ్తా ఉంటుంది. ఒక టైం వచ్చేటప్పటికి గాలిపటం అనుకుంటుందంట, ఈ దారం నన్ను పట్టుకోవడం వల్ల నేను ఇంకా ముందుకు పోలేకపోతున్నాను. ఈ దారం నన్ను ఎప్పుడు వదిలేస్తుందబ్బా, నేను ఇంకా పైకి ఎగిరిపోదాము అనుకుంటుందంట. కానీ పొరపాటున ఏం జరుగుతుంది? దారం విరిగిపోయింది అనుకోండి, తెగిపోతుంది. తెగిపోయినప్పుడు ఆ గాలిపటము ఒక్కసారికి పైకి ఎగుస్తుందే కానీ చిన్న చిన్నగా అది నేల కూలిపోతుంది లేదా తుప్పుల్లో పడిపోతుంది. ఆ విషయం గాలిపటానికి తెలియదు. ఎంతసేపు ఉన్నా నన్ను పట్టుకున్న దారం వల్ల నేను కంట్రోల్ అవుతున్నాను, నేను స్వేచ్ఛగా పైకి ఎగరలేకపోతున్నాను అనుకుంటుంది. కానీ అది కింద పడిపోతుంది. ఆ విషయం తనకి అర్థం అవ్వాలి అంటే మనము మనలోకి మనం పోల్చుకుందాము. తల్లిదండ్రులు పిల్లల్ని దారం లాగా పట్టుకొని వాళ్ళని వదులుతూ ఉంటారనమాట. ఈ పిల్లలు ఎదుగుతూ ఎదుగుతూ ఒక టైం వచ్చేటప్పటికి ఎప్పుడు నేను అమ్మా నాన్న చేతుల్లోనే కంట్రోల్ అయి ఉండాలా, మమ్మల్ని అమ్మా నాన్న వదిలేస్తే కదా మేము స్వేచ్ఛగా వెళ్ళేది, మాకు అన్నీ తెలుసు, మమ్మల్ని వదిలేయండి, ఈ డైలాగ్ కొడుతుంటారు పిల్లలు. అలా ఏదో ఒక రోజు తల్లిదండ్రులకు విసుగొచ్చో లేకపోతే ఆ ఏదో జరిగి పిల్లల దారంని వదిలేస్తారు, తల్లిదండ్రులు వదిలేస్తారు, చెయ్యి వదిలినప్పుడు పిల్లలు దారి తెన్ను తెలియకుండా కూలపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఇది మనకి ఇంకొక సందర్భంలో కూడా మనం పోల్చుకోవచ్చు. ఎలాగా అంటే పిల్లలు గాలిపటం లాగా ఎగురుతున్న దానికి దారం వదిలినట్టే పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తల్లిదండ్రులని అలా వాళ్ళు దారమై తల్లిదండ్రుల్ని పట్టుకోవాలి. ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఇది చెప్పుకోవాలి, ముందు నుంచే వాళ్ళకి నేర్పించుకోవాలి. చూడండి, చివరి దశలో వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకునే దిక్కు లేక కొడుకులు వాళ్ళని చెయ్యి వదిలేస్తే, దారం వదిలేస్తే, బంధాన్ని వదిలేస్తే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉండి ఎన్ని బాధలు పడుతుంటారు కదా. దానికి ఎగ్జాంపుల్ చూసుకోండి. రేమాండ్స్ ఎంత పెద్ద కంపెనీ, ఆ ఓనర్ ఆయన పిల్లలు ఆస్తులు లాక్కొని ఆయనని బయటికి తన్నేసి చివరికి ఆయనని ఏదీ లేని మనిషిలాగా చేశారు. ఆయన ఒక్కడే కాదండి, ఇలా ఎంతో మంది నిదర్శనానికి ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ పిల్లలకి మనము తెలియజేయాలి. తెలియజేసినప్పుడు పిల్లలకి ఏం తెలుసు అండి, మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకు అన్ని విషయాలు చెప్పుకుంటూ ధర్మం గురించి చెప్పినట్టే, న్యాయం గురించి చెప్పి, బాధ్యతల గురించి చెప్పి, సంప్రదాయాల గురించి చెప్పి, వాళ్ళ నడవడికని మొదటి నుంచి మనం వాళ్ళని పెంచుకుంటూ వెళ్తేనే వాళ్ళు రేపటి రోజున మనకు దారమై మనల్ని పట్టుకుంటారు. తల్లిదండ్రుల్లోనే ఉంది ఇది నడిపించాల్సింది. పిల్లలు మట్టి ముద్ద లాంటి వాళ్ళు. ఆ మట్టి ముద్దను మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ కు మలుస్తారు. కంపల్సరీ వాళ్ళకి జీవం పోయాలి, ఆ మట్టి ముద్దకి జీవం పోయాలి. అలాగే తల్లిదండ్రులు ఫస్ట్ ఇది నేర్చుకుంటే ఏ తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో ఇక్కడ మనకు వృద్ధాశ్రమాలకి వెళ్లాల్సిన అవసరం రాదు. థ్యాంక్ యూ.